మాండూక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేతంగా అధ్యయనం చేసుకుంటున్నాం. అద్వైత అధ్యయన భారతి అధ్యయనము శ్రీమద్ శంకర భగవత్పాదకృత భాష్య సమేత మాండూక్య ప్రకరణం అయమాత్మ బ్రహ్మ. అద్వైతామృతవర్షాయ శృత్యాకాశ విహారిణే చిఘ్నాయ ప్రసన్నాయ శంకరాయ నమో నమః. ఆగమ ప్రకరణం తొలి ప్రకరణం జీవ బ్రహ్మైక్య నిరూపణంలో ఉన్నాము. ఇందులో ఓంకార శబ్ద ప్రధాన అభిధాన ప్రధాన విచారణ జరుగుతోంది. 9వ మంత్రం అకారం, 10వ మంత్రం ఉకారం, 11వ మంత్రం మకారం. ఈనాడు 11వ మంత్రాన్ని చూడడానికి సంసిద్ధం అవుతున్నాము. ఒక్కసారి ప్రత్యభిజ్ఞ చేసుకుని లోనకి వెళ్తాం. ఓంకారంలోని అకారము అనే మాత్ర ఈజ్ ఈక్వేటెడ్ విత్ చతుష్పాద ఆత్మలోని విశ్వడు అనే పాదం. దీనికి 2 సామ్యాలు చెప్పారు. ఎలా ఈక్వేట్ చేస్తాము? ఆప్తి, అకారం అంతటా వ్యాపించి ఉంది, విశ్వడు జగత్తంతా వ్యాపించి. ఆదిమత్, అకారము అక్షరములకు మొదటిది, విశ్వడు నేర్చుకునేటప్పుడు ప్రతిపత్తి క్రమంలో మొదటివాడు. కాబట్టి రెండిటికి ఐక్య ఉపాసన, అకార విరాట్ ఐక్య ఉపాసన, ప్రతీకోపాసన, నిరాకార సగుణ ప్రతీకోపాసన చేస్తున్నాం. ఇక్కడ నిర్గుణ పరబ్రహ్మము కాదు. ఆప్నోతి హవై సర్వాన్ కామాన్, ఫలితం చెప్తున్నారు. ఏమిటి ఫలాలు? సర్వ కామములను పొందుతారు. ఇది ఆప్తి అనే సామ్యం చేత ఉపాసన చేశాడు. కాబట్టి ఆదిహి ప్రథమః చ భవతి మహతాం, గొప్పవాళ్ళలో గొప్పవాడవుతాడు, ప్రథముడవుతాడు. ఆదిమత్ అనే ఉపాసన వలన అది వస్తుంది. ఓంకారంలోని ఉకారము లేక 2వ మాత్రను చతుష్పాద ఆత్మలోని తేజస్సుడు అనే 2వ అవస్థతో 2వ పాదంతో కానీ మనం చేసినట్లయితే ఇక 2వ ఉపాసన ఉకార తేజస్సు ఐక్య ఉపాసన. ఇది కూడా ప్రతీకోపాసన. దీనినే హిరణ్య గర్భ ఉపాసన. మొదటిది విరాట్ ఉపాసన, 2వది హిరణ్య గర్భ ఉపాసన. దీనికి మళ్ళీ సామ్యం చెప్పారు. ఉత్కర్షాత్, సుపీరియారిటీ వలన, ఉభయత్వాత్, 2 ప్రక్కల సంబంధము కలిగి ఉండుట వలన. ఈ 2 సామ్యములు. 2 పక్కల ఏమిటి? అటుపక్క విశ్వనితోనూ ఇటుపక్క ప్రాజ్ఞునితోనూ తేజస్సునకు సంబంధం ఉన్నది. ఈ ఉకారానికి అటు అకారంతోనూ ఇటు మకారంతోనూ 2 పక్కల కనెక్షన్ ఉంది అనడం వలన తేజస్సుడు విశ్వని కన్యా ఉత్కర్ష, అకారము కంటే ఉకారం ఉత్కర్ష ఇవా అంటూ తెలుసుకో. ఉత్కర్షతి హవై జ్ఞాన సంతతి. ఈ ఉత్కర్ష వలన ఏంటవుతుంది? జ్ఞాన సంతతి, జ్ఞాన వృద్ధి కలుగుతుంది. ఇది ఉత్కర్ష కలుగుతుంది.
చేత సమానంగా ఉండడం వలన మిత్రశత్రు పక్షాలనేవి లేవు కాబట్టి అప్రదేశో భవతి. ఈయనకు ఏ విధమైన ద్వేషం ఉన్నవాడు ఎవడూ ఉండడు, అజాత శత్రువుగా ఉంటాడు అంటూ రెండు ఫలాలను చెప్పారు. అబ్రహ్మవిత్ మూడవ ఫలం ఏమిటి? అస్య కులే, ఆయన కులమునందు అబ్రహ్మవిత్, బ్రహ్మవిత్ కానివాడు నభవతి, ఉండడు. ఇది డెఫినెట్ ఫ్రూట్ కాదు, అర్థవాదం, స్తుతి కోసం చెప్తున్నారు. ఓంకారంలోని మకారము అనే మాత్ర చతుష్పాదాత్రను ఆత్మలోని ప్రాజ్ఞుడు అనే పాదాన్ని ఈనాడు ఏకత్వ ఉపాసన నేర్చుకుంటాం. ఓంకారం తరువాతి అమాత్ర లేక నిశ్శబ్దము ఈజ్ ఈక్వల్ టు చతుష్పాద ఆత్మలోని తుర్యము అనేటటువంటి పాదాన్ని, తురియం గురించి 12వ మంత్రంలో నేర్చుకుంటాం. 11వ మంత్రంలో మకారానికి ప్రాజ్ఞునకు సామ్యం నేర్చుకుంటాము. ఇది ఇంతవరకు జరిగిన కథ. ఈ ఓంకార శబ్ద ప్రధాన, అభిధాన ప్రధాన విచారానికి 53వ భాగంగా నేర్చుకుంటున్నాము. సుప్తస్థాన ప్రాజ్ఞ మకార తృతీయా మాత్ర మితేర్ అపీతేర్వా మినోతిహ వా ఇదం సర్వం అపీతశ్చ భవతి య ఏవం వేద. అది 11వ మంత్రం మళ్ళీ చదువుతాం. సుప్తస్థాన ప్రాజ్ఞ మకార తృతీయా మాత్ర మితేః అపీతేః వా మినోతి హవా ఇదం సర్వం అపీతశ్చ భవతి య ఏవం వేద. మితి, అపీతి, మినోతి, అపీతశ్చ అనే కొత్త పదాలు వస్తున్నాయి. ఆ పదాలు మనము వాటి వ్యాకరణం కూడా కొంచెం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సుషుప్తియే స్థానముగా కలిగినటువంటి ప్రాజ్ఞుడు గారిని ఓంకారము యొక్క 3వ మాత్రయగు మకారంతో ఏకత్వాన్ని ఉపాసిస్తే కొలుచుట అనేటటువంటి అంచనా వేయుట అనే అంశము వలన, తన యందు విలీనము చేసుకొనుట అనే అంశము వలన, ఈ రెండు సామ్యము వలన ఓంకారము యొక్క 3వ మాత్ర సుషుప్తిలో ఉన్న ప్రాజ్ఞుడు గారు ఒక్కటే అవుతారు. ఎవరైతే ఈ విధముగా తెలుసుకుంటారో, ఉపాసిస్తారో, ఏవం వేద, అట్టివారు సర్వం, సర్వమును నిశ్చయముగా మీనోతి, కొలుస్తారు. అపీతి, తన యందు కొలవడం ఏమిటి, మనలో కలుపుకోవడం ఏమిటి, ఏం అర్థం కావడం లేదు. దానికే భాష్యం చూద్దాం. ముందు మంత్రాన్ని అర్థం చేసుకుందాం, తర్వాత ఆచార్య స్వామి వారి భాష్యాన్ని ప్రవేశిస్తాం. ఓకే. 3వ ఉపాసన మకార ప్రజ్ఞ కాదు, ప్రాజ్ఞ ఐక్య ఉపాసన. మకార ప్రాజ్ఞ ఐక్య ఉపాసన. నిధిధ్యాసన చేసే అధికారి ఉంటే ఇది నిర్గుణ తురీయం వైపు ప్రయాణం చేయడానికి 3వ మెట్టు. అకార ఐక్య ఉపాసన అనేది ఈ విరాడుపాసన, ఉకార ఐక్య ఉపాసన అనేది హిరణ్యగర్భ బ్రహ్మ ఉపాసన, మకార ఐక్య ఉపాసన, ప్రాజ్ఞ ఐక్య ఉపాసన అనేది ఈశ్వర ఉపాసన. ఉపాసన కాకుండా నిధిధ్యాసనగా చేస్తే ఈ 3 కూడా భావన మాత్రమే, కానీ ఇక్కడ ఏ విధమైనటువంటి తాత్పర్యము లేదు. తాత్పర్యం ఏదున్నది? సృష్టి అంటే తురీయమేనని, ప్రమాత్ర ప్రమేయ ప్రమాణ విలక్షణమైనటువంటి, ప్రపంచాత్రయ అవస్థాత్రయ విలక్షణమైనటువంటి తురీయమే నేనని ఎవరు నిధిధ్యాసన చేస్తారో వారు మరొక మెట్టును, అంటే ఈ మకార ప్రాజ్ఞ ఐక్యతను కూడా దాటి తురీయం వైపు వెళ్తున్నారు. 3వ మెట్టు దాటి 4వ స్థితిలో తురీయంలో చేరతారు. సకామ ఉపాసనకి ఇక్కడ ఫలం చెప్తారు.
నిష్కామ ఉపాసనకి ఎప్పుడూ స్టాండర్డ్ ఫలం ఒకటి ఉండనే ఉంది. నిష్కామ ఉపాసన చేస్తే చిత్తశుద్ధి, చిత్త విశాలత, చిత్త ఏకాగ్రత, చిత్త సంస్కారము, ఈ 4 రకాలుగా చెప్తారు. చిత్త సంస్కారము, సంస్కారం చేస్తే శుద్ధి, శుద్ధి వలన వైశాల్యము, విశాలం ఏర్పడితే ఏకాగ్రతగా ఉంటుంది, చిత్తం ఇటు అటు పోకుండా ఉంటుంది. ప్రాజ్ఞుడు అనగానే మకార ప్రాజ్ఞుడు అంటే మకారము సమానమైనటువంటి ప్రాజ్ఞునికి ఈక్వలెంట్ అయినటువంటి అంతర్యామి లేక సమష్టి ఈశ్వరుడు. ఎలా అయితే ఉకారంతో తేజస్సుని ఉపాసన చేసినప్పుడు హిరణ్యగర్భ బ్రహ్మ అనుకున్నామో, ఎలా అయితే అకారంతో విశ్వని ఐక్యం చేసినప్పుడు విరాట్ వైశ్వానరుడు అనుకున్నామో, ఇక్కడ ప్రాజ్ఞుడు అనగానే ఇటు వ్యష్టిగా ఉన్న ప్రాజ్ఞుడు, అటు సమష్టిగా ఉన్న కారణ ఈశ్వరుడు అని తెలుసుకోవాలి. దానికి వేరే ఉపాసన అక్కర్లే. ఈ మకారము ఈజ్ ఈక్వల్ టు ప్రాజ్ఞ ఈజ్ ఈక్వల్ టు ఈశ్వర. ఆల్రెడీ వీ హ్యావ్ ప్రూవ్డ్ దట్ ప్రాజ్ఞ ఈజ్ ఈక్వల్ టు ఈశ్వర. ఓకే, మకారమునకు ప్రాజ్ఞ ఈశ్వరునకు, ప్రాజ్ఞునకు అంటే ఈశ్వరునకు ఐక్యతకు 2 సామ్యముల వలన చెప్తున్నాం. ప్రతి చోట 2 సామ్యాలు చెప్తున్నాం. మొదటి దాంట్లో ఏం చెప్పారు? ఆప్తి అన్నారు. రెండవది ఏమిటి? ఆదిమత్ అన్నారు. అంటే మొదటి ఉపాసనలో ఆప్తి, ఆదిమత్. రెండవది ఏం చెప్పారు? ఉత్కర్ష, సుపీరియారిటీ. రెండవది ఏం చెప్పారు? ఉభయత్వాత్, 2 పక్కల కనెక్షన్ ఉండడం వలన, మిడిల్ పాత్లో ఉండడం వలన, మిడిల్గా ఉండడం వలన 2 సామ్యాలు చెప్పారు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా 2 సామ్యాలు చెప్పబడుతున్నాయి. 2 సామ్యాలకు మళ్ళీ 2 ఫలాలు కూడా చెప్పబడతాయి. మొదటి సామ్యం జాగ్రత్తగా గమనించండి. మితి, అపీతి. ఆపీతి కాదు, ఆప్తి కూడా కాదు. ఆప్తి అంటే వేరు, ఆపీతి కూడా కాదు. అపీతి, మితి. మొదటిది మితి, రెండవది అపీతి. మితి అంటే కొలత, మీకు తెలుసు. అమితమైన అంటే కొలత లేని అంటున్నారు కదా. పరిమితి, ది బౌండరీ. అంటే దాని తాలూకా పరిమితి ఎంతవరకు ఉన్నది, పరిధి, పరిమితి అంటున్నాం. అలాగే అమితమైన, మితమైన కోరికలు మితముగా ఉండాలి, అమితమైనటువంటి భగవద్భక్తి ఉండాలని చెప్తున్నాం కదా. అమితి, మితి. మితి అంటే కొలత, కొలిచేది. కొలత అంటే మెషర్మెంటు, కొలిచేది అంటే మెషర్. మెషర్ అంటేనేమో మెషర్ అనే నౌన్ ఫార్ము, కొలిచేది. ఓ స్కేల్ వద్ద, ఓ యార్డ్ స్టిక్, 1 కిలోగ్రాము, ఇవన్నీ మెషర్స్ అన్నమాట, కొలిచే వాటిని. అపీతి అంటే ఏమిటండి? అపీతి అంటే విలయము, డిజల్యూషన్, మర్జర్, ఇంటిగ్రేషన్ అనే అర్థంలో అపీతి అనే దాన్ని వాడతారు. పదాలు 2 కొత్తవి. మితి అనగా కొలత లేక కొలిచేది. ఇట్ ఈస్ మెషర్మెంట్ ఆర్ మెషర్. అపీతి ఈజ్ విలయ ఆర్ లయ, ఆర్ లయం చేసుకునేది, లేకపోతే మర్జర్ అని అర్థం. మితి. ప్రస్థ అనే మాట పెట్టారు భాష్యంలో. ప్రస్థ అంటే కొంచెం, ఏదైనా మెషర్ అంటే కొలవడానికి షేరో, లేకపోతే పావు షేరో, చటాకో, అలాకో, కొంచెము. అది పూర్వ రోజుల్లో ధాన్యాన్ని, బార్లీని, గోధుమలని కొలిచి ఇచ్చేవారు. ఎలా కొలిచి ఇచ్చేవారు? ఒక బస్తా పెట్టుకుంటారు. ఆ గోని బస్తాలో ఎన్నో ధాన్యం ఉంటాయి. ఆ ధాన్యాన్ని కుప్పపోస్తారు. ఆ కుప్పపోసిన దాంట్లో కొంచెంతో ఒక కొంచెడు తీసి 20 కొంచాలు అడిగారు మీరు, రత్నమణి గారు. 20 కొంచాలు, ఒక కొంచెం తీసి కొంచాన్ని నింపి ఆ కొంచెం ఇంకా ఎక్కువ పోయి కొంచెం జాగ్రత్తగా దిగబారపోయి అంటారు. పోసిన తర్వాత లాభం 2 అంటూ కొలుస్తారు కదా. అలా కొలవడాన్ని మితి అన్నారు. అంటే ఇక్కడ యవ అన్నారు భగవత్పాదులు. యవలు అంటే బార్లీ అని అర్థం. ఇంకా జెనరిక్గా చెప్పుకుంటే అన్ని చిరుధాన్యాలన్నీ కూడా యవలే. అంటే మన ధాన్యము, గోధుమలు, బార్లీ, ఇలాంటి చిరుధాన్యాలు, మిల్లెట్స్, ఇవన్నీ కూడా యవలు అని చెప్పబడతాయి జెనరిక్గా. స్పెసిఫిక్గా యవ అంటే అర్థం ఏమిటంటే బార్లీ అని అర్థం. ఆ యవలను, ధాన్యములను, గోధుమలను, ఆ చిరుధాన్యాలను కొలిచే కొలపాత్ర.
సింపుల్గా కొంచెం అనుకోండి, అందరికీ తెలుసు. పాతకాలం వాళ్ళు మన వాళ్ళందరికీ కొంచెం అంటే తెలుసు. ఆ కొలవబడేవి ఏమిటున్నాయి? ఆ మితి చేత ఏదైతే కొలవబడే ఉంటాయి, మితి అనే దాని చేత కొలుస్తారు. రెండు ఉంటాయి, కొలవబడేవి ధాన్యము, కొలిచేది కొంచెం. అదే ఇక్కడ కూడా చెప్తుంది. కొలపాత ఏం చేస్తాను, ధాన్యం ఏం చేస్తాయి? ఖాళీగా ఉంది కొంచెం, ధాన్యం దాని నిండా నింపుతాం, కొలపాత్రలో ప్రవేశిస్తాయి. మళ్ళీ వానని ఇక్కడ ఇటుపక్క పోసినప్పుడు అవి బయట పంపేస్తాం. మళ్ళీ కొలపాత్ర ఖాళీ అయిపోతుంది. మళ్ళీ ఇంకొకసారి తీసుకుంటాము దాంట్లోకి, మళ్ళీ పోస్తూ ఉంటాము. ఇదే మితి అనే ప్రక్రియ, కొలవడం అనే ప్రక్రియ. అంటే ధాన్యం దాంట్లో ప్రవేశిస్తున్నాయి, మళ్ళీ బయటకు వచ్చేస్తున్నాయి. ఈ అకార, ఈ మకారాన్ని, తరువాత ఏమోను ఈ ప్రాజ్ఞుణ్ణి ఈ కొలపాత్రతో పోల్చారు. ఆ ధాన్యంతో దేన్ని పోల్చారు? విశ్వడిని తేజసుడిని ఆ ప్రాజ్ఞుడు కొలుస్తున్నాడు. మకారమేమో ఈ అకార ఉకారాలను కొలుస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను చూడండి. మితి అనగా కొలత లేక కొలిచేది, సింపుల్గా కొంచెం. ప్రస్థ అంటే మెషర్, కొంచెం అని అర్థం. ఈ కొంచెంతో బార్లీ లేక గోధుమలు లేక ధాన్యము, ఏదైనా కందిపప్పు, మినపప్పు ఇలాంటి వాటిని 1, 2 అని కొలుస్తూ ఉంటారు. ఇలా కొలిచే కొలపాత్ర, కొలవబడే వస్తువు. కొలిచే కొలపాత్ర మితి, కొలవబడేటటువంటి ధాన్యము అనేటటువంటివి దాంట్లో కొలవబడే అంశాలు. ఇక్కడ కొలపాత్ర ఏమిటి? ప్రాజ్ఞుడు కొలపాత్ర. ఆయన దేన్ని కొలుస్తున్నాడు? విశ్వడిని తేజస్సుని కొలుస్తున్నాడు. ఎందుకు? విశ్వడు తేజస్సుడు ఆయనలో ప్రవేశిస్తున్నారు, అందులోకి వచ్చే రాత్రి నిద్రపోతున్నారు, మళ్ళీ పొద్దున్న అవగానే వాటి బయటకు వస్తున్నారు, ప్రవేశించి నిష్క్రమిస్తున్నాయి. అంచేత కొలపాత్ర ఎవరు? కొలపాత్ర మన తాలూకా ప్రాజ్ఞుడు గారు. కొలిచేదేమిటి? విశ్వడిని తేజస్సుని కొలుస్తుంది. ఈ మకారం అనేది కూడా ఆ ప్లస్ ఊ ఈజ్ ఈక్వల్ టు ఓ. ఓ అనే సౌండ్ ఇం అనే సౌండ్లో ఎండ్ అయిపోతుంది. అంటే అకార ఉకారాలు మకారంలో ఎండ్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఓంకారం చెప్పినప్పుడు అకార ఉకారాలు బయటకు వస్తున్నాయి, అంటే లోపలికి ఎంటర్ అవుతున్నాయి, బయటకు వచ్చేస్తున్నాయి. కొలపాత్రలో ప్రవేశించేటటువంటి ధాన్యము గోధుమల్లాగా లోపలికి ప్రవేశిస్తున్నాయి. మళ్ళీ కొల ఇటుపక్కకు వచ్చినప్పుడల్లా కొలిచేసిన తర్వాత బయట ఖాళీ చేసి బయటకు వస్తుంది. ఇదే మితి అనే ప్రక్రియ లేక కొలవటంతో ఆయన భాష్యంలో ఈ మితి అనే దానికి, మంత్రంలో ఉన్న మితి, అపీతి అనే శబ్దాలలో మితి అనే దానికి ఈ వివరణ ఇచ్చారు. ఓంకారంలో మకారము కొలపాత్ర మితి వంటిది. ఆకార ఉకారాలు అనేటటువంటి సరుకుని కొలుస్తుంది. అకారోకారములు అనేటటువంటివి మకారంలో ప్రవేశిస్తున్నాయి, మళ్ళీ నిర్గమిస్తున్నాయి. కాబట్టి మకారము మితి. ఓంకారంలో మకారము మితి. అకారకారములు కొలవబడుతున్నాయి, అకారోకారములు మకారంలో ప్రవేశిస్తున్నాయి. మీరు చూడండి, ఓం అన్నప్పుడు ఆ ఓ అనే సౌండ్ ఆ ప్లస్ ఊ అనేదాన్ని ఓ అవుతుంది. ఆ ఓ అనేది ఎక్కడ ఎండ్ అయిపోతుంది? దేంట్లో ప్రవేశిస్తుంది? ఎండ్ అయిపోతుంది. మళ్ళీ ఓం అన్నప్పుడు మళ్ళీ నిర్గమిస్తున్నాయి. ఎక్కడి నుంచి? ఆ ముందు మకారంలోంచే బయటకు వస్తున్నాయా అన్నట్టున్నాయి. కాబట్టి మకారము మితి, అకార ఉకారములు మితి చేత కొలవబడుతున్నది. ఓకే, ఇది అర్థమైంది అనుకుంటా ఈ కాన్సెప్ట్. ఆ ప్లస్ ఓ ఈజ్ ఈక్వల్ టు ఓ అనేది కొలవబడే ఎవలు. ఎవలంటే చిరుధాన్యము, మకారము కొలపాత్ర, మితి. ఇదే సామ్యాన్ని విశ్వ తేజస్సు ప్రాజ్ఞులకు పెట్టాలి. ఎలా అన్వయిస్తాము? విశ్వ తేజస్సులు కార్యాలు, ప్రాజ్ఞుడు గారు కారణం. సో ఈ కార్యాలు ఏంటవుతున్నాయి? కార్యంలోకి పోతున్నాయి, కార్యం లోపలికి వెళ్తున్నాయి, మళ్ళీ ఆ కారణం నుంచి బయటకు వస్తున్నాయి. కార్యాలు ప్రవేశం చేస్తున్నాయి కొంచెంలో, మళ్ళీ కార్యాలు బయటకు వెళ్ళిపోతున్నాయి. అంటే కార్యావస్థలు రెండు కారణమైనటువంటి ప్రాజ్ఞునిలోనికి పోయి మళ్ళీ బయటకు వస్తున్నాయి. కాబట్టి ప్రాజ్ఞుడు మితి, విశ్వ తేజస్సులు కొలవబడేటటువంటి వస్తువులు అని చెప్తున్నారు. ప్రతిదినము విశ్వ తేజస్సులుగా ఎన్నో అనుభవాలు పొందుతున్నాం. విశ్వడుగా తిరగని చోట్లంతా తిరుగుతున్నాను, యాచించిన వాళ్ళందరినీ యాచిస్తున్నాను, పనికి మాలిన పోట్లన్నీ పడుతున్నాను, తేజస్సుడుగా భయంకరమైనటువంటి లేక ఆనందమైనటువంటి కళలను కొంటున్నాను, చాలా అలసిపోతున్నాను. ఇటు ఇటు ఆనందంతో కానీ అటు దుఃఖంతో కానీ
ప్రాజ్ఞ అనేటటువంటి కారణావస్థలో వెళ్ళి నిద్ర తీసుకుంటున్నాను. మళ్ళీ పొద్దున్నే ప్రాజ్ఞుల్లోంచి బయటకు వచ్చి నా టు డూ లిస్టుతో నేను మళ్ళీ విశ్వడుగాను, మళ్ళీ స్వప్నం వస్తే తేజస్సుడుగాను బయటకు వస్తున్నాను. అంటే విశ్వ తేజస్సులు ప్రాజ్ఞుని యందు ప్రవేశిస్తున్నారు, ప్రాజ్ఞుని నుంచి నిష్క్రమిస్తున్నారు, నిర్గమం చేస్తున్నారు. కాబట్టి విశ్వ తేజస్సులు ఇద్దరూ కూడా కొలవబడేటటువంటి వాళ్ళు. కొలిచే ఆయన ఎవరండి? కొంచెం కొలిచే కొంచెం ప్రాజ్ఞుడు. ప్రాజ్ఞ ఈజ్ ద మితి అని చెప్తున్నారు. కొంచెంలోకి వెళ్ళి బయటకు వస్తున్న ధాన్యము వలె ప్రస్థ ప్రస్థే ఇవ ప్రస్థ. ప్రస్థ అంటే కొంచెములోనికి వెళ్ళి వస్తున్న యవాహ ధాన్యము వలె ప్రాజ్ఞుని చేత కొలవబడుతున్నారు. అలాగే మకారము చేత అకార ఉకారములు కొలవబడుతున్నవి. ప్రాజ్ఞుని చేత విశ్వ తైజస్సులు కొలవబడుతున్నారు. ఓ బయటకు వస్తోంది, మళ్ళీ లోనికి. అలాగే విశ్వ తేజస్సులు బయటకు వస్తున్నారు, మళ్ళీ లోపల. అంటే కొలత జరుగుతుంది. అది ఫస్ట్ వర్డ్ మితి. రెండోది అపీతి. అపీతి మీన్స్ విలీన స్థానము, ద గ్రౌండ్ ఫర్ రిజల్యూషన్. విలీన స్థానము, మర్జర్, మర్జిన్ ప్లేస్, ఏకత్వ స్థానము, విలీన స్థానము, కలిసిపోయే స్థానము, అపీతి. విశ్వ తేజస్సులు ప్రాజ్ఞునిలో దినము విలీనమవుతున్నారు. రాత్రి అయ్యేసరికల్లా కారణ అవస్థలోకి ఈ కార్యాలు రెండూ పోతున్నాయి. నా కంచిన కామం కామయతే, నా కంచిన స్వప్నం పశ్యతి. అటువంటి వాడే ప్రాజ్ఞుడన్నాము, ఆ ప్రాజ్ఞుడే ఈశ్వరుడన్నాము. అలాగే అకార ఉకారాలకు కూడా విలయస్థానము మకారము. అకార ఉకారములు ఓం ఎంలో విలయమైపోతున్నాయి అనే దాంట్లో. చేత మకారము విలయస్థానము కనుక అపీతి. అపీతి అంటే దేని యందు విలయమవుతున్నాయో అనే సప్తమి భక్తి. యందు అంటే సప్తమి కదా. అపీతి దేని యందు విలయమవుతున్నాయో ఆ స్థానం అధికరణ సప్తమి అంటారు దాన్ని. ఆప్యేతి అస్మిన్ ఇది అపీతి. అప్యేతి అస్మిన్ ఇది అపీతి. అది అక్కడ వ్యుత్పత్తి. అపీతికి వ్యుత్పత్తి ఏమిటి? అప్యేతి విలీనమవుతుంది, అస్మిన్ దేనియందు అయితే, అది అటువంటిది. లొకేటివ్ అధికరణ సప్తమి. అంటే మకారమునందు అకార ఉకారములు అప్యేతి అస్మిన్ మకారే అకార ఉకారవు, అకార ఉకారవు అప్యేతి అస్మిన్ మకారే ఇత్యర్థః. ఇతః మకారః అపీతి. ఇందువలన అకారం మకారం అనేది అపీతి. అధికరణ వ్యుత్పత్తి అంటారు. అధికరణ సప్తమి వ్యుత్పత్తి చెప్పుకోవాలి. అధికరణ వ్యుత్పత్తి అంటే లొకేటివ్. లొకేటివ్ అంటే ఏమిటి? ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. అంటే ఇట్ ఇస్ లొకేటివ్ సప్తమి. ఇట్ ఈస్ ఆన్ ద టేబుల్. దీస్ ఆర్ గెటింగ్ డిజాల్వ్డ్ ఇన్ ది మకారా, ఇన్ ది ప్రాజ్ఞ. ద లొకేషన్ ఇస్. కాబట్టి లొకేటివ్ సప్తమి. ఈ విధముగా మకారానికి ప్రాజ్ఞుడికి రెండు సామ్యాలు చెప్పారు. మకారం ఈజ్ ఈక్వల్ టు ప్రాజ్ఞ. దట్ ఈజ్ అవర్ థర్డ్ ఈక్వేషన్. దట్ ఈజ్ అవర్ థర్డ్ సమీకరణ. వీటికి సామ్యాలు ఏమిటి? కేన సామ్యేనా అని అడుగుతారు. ఏమిటి సామ్యాలు? ఒకటి మితి, రెండవది అపీతి. ఫస్ట్ దాంట్లో మొదటి ఉపాసనలో అకారము ఈజ్ ఈక్వల్ టు విశ్వడు అని చెప్పినప్పుడు కేన సామ్యేనా. మొదటిది ఏమిటి? ఆప్తి. రెండవది ఏమిటి? రెండవది ఏంటంటే ప్రథముడుగా ఉండడం, ఆదిమత్. ఆప్తి ఆదిమత్. రెండవ ఉపాసనలో ఉకారము ఈజ్ ఈక్వల్ టు తేజస్సుడు లేక హిరణ్య గర్భ బ్రహ్మ అని చెప్పినప్పుడు ఉత్కర్ష ఉభయత్వం అనేటటువంటివి సామ్యాలు. మకారము ఈజ్ ఈక్వల్ టు ప్రాజ్ఞుడు అనేవి ఈక్వేషన్లో మితి అపీతి అనే రెండు సామ్యాలు వస్తుంది. భాష్యంలో డీటెయిల్స్గా వస్తుంది, డీటెయిల్డ్గా. ఈ విధముగా ఏకత్వ ఉపాసన చేసిన వాళ్ళకి ఫలం చెప్పాలి కదా. ఉపాసన అంటే ఫలం ఉండి తీరాలి. కర్మకి ఉపాసనకు ఏదో ఫలం చెప్పాలి, లేకపోతే ఎవరు చేయరు. ఒక ఆదరార్థం ఫలం చెప్పాలి. మితి అనేటటువంటి ఉపాసన చేస్తారు కాబట్టి సర్వమును కొలుస్తాడు. దాని వలన అంతటినీ కోల్చేస్తాడు.
అంటే చక్కగా అంచనా వేయగలుగును. అంటే అన్నీ కొలిచిస్తాడంటే ఏంటి, కొంచెం పట్టుకునో లేకపోతే త్రాసు పట్టుకునో ఇన్ని కిలోలు ఉన్నాయి ప్రపంచంలో, లేకపోతే ఇంత ఇంత వాల్యూమ్ ఉందని కొంచెమో మరోటో పట్టుకుని లేకపోతే టేప్ పట్టుకుని వెళ్ళి ఇంత పొడుగు ఇంత వెడల్పు ఉందని కొలుచుకుంటూ పోతాడా? సర్వేర్ అవుతాడని అర్థం. నో, అన్నిటినీ కొలుస్తాడు అంటే హీ విల్ బి ఏబుల్ టు టేక్ ఎ గుడ్ మెజర్ ఆఫ్ వాట్ ఎవర్ ఇస్ అవైలబుల్. అంటే చక్కగా అంచనా వేయగలుగుతాడు. హీ విల్ బి ఏబుల్ టు అసెస్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ. మంచి చెడు, ముందు వెనుక, చేయాలి వద్దు, ప్రవృత్తి నివృత్తి అనేటటువంటి వాటిని చక్కగా అంచనా వేయగలుగుతాడు. వాట్ ఈస్ సక్సెస్ ఇన్ లైఫ్? Success in life is a proper assessment of the situations, of the people, of the vastus, and of the anubhavas. That itself is success. If somebody is successful in life, you see a person, what a successful man. That means that woman or man has properly assessed the world. The miti, ఇక్కడ కొలవడం అంటే he will become a proper person to assess everything in the world correctly and thereby have the best of the world. ప్రపంచంలోని వస్తువులను, మనుష్యులను, అనుభవాలను చక్కగా అంచనా వేయగలుగును, చక్కగా కొలువగలుగును. అపీతి అనే ఉపాసన చేశాడుగా, మితి ఒకటే కాదు కదా. మితి అపీతి రెండు సామ్యాలు. అపీతి అనే ఉపాసన వలన, అపీతి అంటే లయము, ఎవరిలో లయం అవుతాడు? ఎవరిలో లయమవుతాడు? ఈశ్వరులో లయమవుతాడు. ఎందుకు? కారణ ఈశ్వరుడు కదా ఉపాస్యం. ఇక్కడ ఉపాసన దేని చేస్తున్నాము? మకారం మీద. అటుపక్క ఏమో ప్రాజ్ఞుడి మీద చేస్తున్నాము. మకారం ఈక్వల్ టు ప్రాజ్ఞుడు, ప్రాజ్ఞుడు అంటే ఈశ్వరుడు, ఉపాస్య గమ్యం ఏమి? ఈశ్వరుడు. కాబట్టి ఈశ్వరులో లయమవుతాడు. ఈశ్వర లయము. ఈశ్వరలయ ఇస్ మోక్ష? నో, Ishwaralaya is not at moksha. It is only a semi-final as yet. ఇక ఫైనల్స్ కాదు. ఈశ్వరలయాన్నే ప్రకృతి లయము అని కూడా అంటారు. ఈ ప్రకృతి లయం అనేటువంటి ముఖ్యమైనటువంటి ఫలము. ఈశ్వరుని స్టేటస్ పొందడం అంటే మజాకాలండి. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి సమష్టి శక్తి, కారణ శక్తి, అన్నిటినీ సృష్టించే శక్తి, సర్వజ్ఞత, సర్వశక్తిమాన్, సర్వవిభుడు అయినటువంటి ఈశ్వరుని స్థితిని పొందుతాడు. అంటే అతి ముఖ్యమైన ఫలము. దీనిని ప్రకృతి లయము అని కూడా అంటారు. ఈశ్వర లయము ఆత్యంతిక మోక్షము కాదు. ఆత్యంతిక, అబ్సల్యూట్, ఇర్రెఫ్యూటబుల్, నిరపేక్షికమైన అది కాదు. ఆత్యంతికమన్నా, నిరపేక్షికమన్నా, సా కాష్ట సా పరాగతి అన్నా, అబ్సల్యూట్ మోక్షమన్నా, నిరతిశయమన్నా ఒక్కటే. ఇది అది కాదు. ఆపేక్షికము ఈశ్వరుని యొక్క ఆత్యంతికము కాదు. ఆపేక్షికం అంటే ఈశ్వరుని స్థానం లేక హిరణ్యగర్భ స్థానం. ఆత్యంతిక మోక్షం అంటే అబ్సల్యూట్, తర్వాత ఏమో నిరపేక్షికము, లేకపోతే శ్రేష్టము, అన్నిటికన్నా పరమశ్రాకాష్ట సాపరాగతి, నిరతిశయం అంటే ఆత్యంతికము. ఇది ఆపేక్షిక అమృతత్వం. చాలాసార్లు వస్తుంది ఆపేక్షిక అమృతత్వం అని. అంటే హిరణ్య గర్భస్థానము లేక ఈశ్వర స్థానం. ఈశ్వరుడు అంటే ఏమనుకున్నారు? మామూలు కాదు. ఏష సర్వేశ్వర, సర్వమునకు ఈశ్వరుడు. ఏష సర్వజ్ఞ, సర్వమును తెలిసినవాడు. ఏష అంతర్యామి, అన్నిటికీ అంతర్యామి ఇతడే. ఏష యోని, అన్నిటికీ రేపొద్దున పుట్టే స్థానం ఇదే. సర్వస్య ప్రభవ ఆప్యాయ, పుట్టడానికి మళ్ళీ వెనక్కి పోవడానికి ఆప్య అని పదం ఇక్కడ కూడా వచ్చింది. మళ్ళీ లోపలికి లీనమవడానికి. భూతానాం ప్రభవాప్యయవు సర్వస్య. అటువంటి ఈశ్వరుడు గురించి 6వ మంత్రంలో చర్చించుకున్నాం. ఆ ఈశ్వరుడే ఈ మకారముని ఉపాసన చేస్తే ఆ ఈశ్వరుని యందు అపీతి లయమవుతున్నాడు. ఆపీతి అనకూడదు, షార్ట్ ఆయే రాయాలి, అపీతి అని రాయాలి. ఆప్తి అనే పదము వేరు. ఆప్తి అంటే పొందడం, అపీతి అంటే లయం అవడం. ఓకే, నా భాష్యంలోకి వెళ్తాం. అంతరాన్ని వివరించుకున్నాం. భాష్యంలో ఆయన ఏం రాశారు ఆచార్యుల వారు? ఆగమ ప్రకరణం 11వ మంత్రం భాష్యం. సుషుప్తస్థాన ప్రాజ్ఞ, దట్ ఈస్ ద ఉపాసన. సుషుప్త స్థానంలో ఉన్న ప్రాజ్ఞుని
ఓంకారంలో ఉన్న మకారము యొక్క తృతీయ మాత్రతో ఒకటి చేస్తున్నాం. యహ ప్రాజ్ఞ సహ మకార తృతీయ మాత్ర. వాట్ మకారం? విచ్ మకారం? అంటే మామ అనే దాంట్లో ఉన్న మకారమా? నోనో, ఓంకారస్య మకార తృతీయ మాత్ర. ఏదైతే ఓంకారము యొక్క మకారము, ఓంకారంలో మూడవ మాత్ర, అది సుషుప్త స్థానంలో ఉన్నటువంటి ప్రాజ్ఞుడు అనేవారు ఎవరో ఆయనే యహ సహ. యహ ప్రాజ్ఞ సుషుప్త స్థాన సహ ఓంకారస్య మకార తృతీయా మాత్ర. Samyena. What is the similarity between Onkara Makara and the Sushupta Sthana Prajna? I have got the Prajna, I know Prajna, I know the Makara, this is a letter, and that is a state of the Sushupti. And how do I know that these have some similarity? Kena Samanyena. What is the similarity between them? Iti aha. ఈ విషయం చెప్పబడుచున్నది అన్నారు. ఏమిటి చెప్తున్నారో చూడు. ఇంతకు ముందు వలనే ఇక్కడ కూడా రెండు సామ్యాలు చెప్తున్నారు. సామాన్యం ఇదం అత్ర. అత్ర అంటే ఈ విషయమునందు. ఏ విషయమునందు? ప్రాజ్ఞుడు తృతీయ మాత్రైన మకారము యహ సహ అదే ఇది ఒక్కటే అని చెప్పే విషయంలో అత్ర ఇదం ఇదిగో ఈ చెప్పబోయే సామాన్యం సమానత్వం ఉన్నది. ఏమిటి? నెంబర్ 1 మితేహి అని ఉంది మంత్రంలో. మితేహి అంటే మితిహి అని అర్థం రా. మితేహి అంటే మితి వలన అని ఉంది పంచమీలో. మితేహి అన్నది దానికి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే మితి వలన, మితి అనే ఒక సామ్యము వలన అని ఒకటి చెప్పారు. మితేహి అంటే మితిహి అంటే ఏమిటి? మానం అంటే కొలవడం. మీరు చూస్తారు కదా, ఏదో అదేంటది 10 మిల్లీగ్రామ్ 10 మిల్లీగ్రామ్స్ ఈక్వల్ టు డెసిగ్రాము, డెకాగ్రాము, ఇంకో గ్రాము, అదే కిలోగ్రాము, మానం అంటున్నాం కదా. మానం అంటే ఎక్కాలు మానాలు అని ఉండేవి కదా. మానం అంటే ద టేబుల్స్ ఆఫ్ కన్వర్షన్, ఈక్వాలిటీ కన్వర్షన్స్. సో మానం అంటే మితి అంటే మానం. మీయేతే ఇవ హి విశ్వతేజసౌ ప్రాజ్ఞేన. మీయేతే పదం జాగ్రత్తగా పట్టుకోండి, దాన్ని వివరిస్తాను. మీయేతే అనే పదం. మీయేతే అంటే కొలవబడినవు. మీయేతే ఇవ ఎవరు? విశ్వతేజసౌ మీయేతే. బై హోం? ప్రాజ్ఞేన ప్రాజ్ఞుని చేత. తృతీయ విభక్తి. విశ్వతేజసౌ విశ్వతేజసులు అనే వాళ్ళిద్దరూ కూడా విశ్వతేజసౌ విశ్వతేజసులు ప్రాజ్ఞేన ప్రాజ్ఞుని చేత మీయేతే ఇవ కొలవబడినారా అన్నట్లు. ఎలా కొలవబడుతున్నారు వాళ్ళు? కొలవబడాలంటే లోపలికి ఎంటర్ అవ్వాలి, బయటకు రావాలి. కొంచెంలాగా ప్రళయ ఉత్పత్త్యో. ప్రళయమునందు ఉత్పత్తి ఎందు. ప్రళయమునందు లోపలికి పోతున్నారు విశ్వడు తేజస్సుడు. ఉత్పత్తి ఎప్పుడు బయటకు వస్తుంది. దినదినము వచ్చేది చిన్న ప్రళయం అవుతే విశ్వ తేజస్సులు రాత్రి ప్రాజ్ఞుడిలోకి పోతున్నారు, బయటకు పొద్దున్న ఉత్పత్తి అవుతుంది. అదే మహాప్రళయం అనుకుంటే అక్కడ విశ్వ తేజస్సులు లేక విరాట్ హిరణ్య గర్భలు ప్రాజ్ఞుడు లేక కారణ ఈశ్వరుడిలోకి ప్రళయం అయిపోతున్నారు. మళ్ళీ ఆ కారణ ఈశ్వరుడు నుంచి సృష్టి మళ్ళీ ఉత్పత్తి అవుతుంది. అదే నిన్న చూశాం కదా, ఆవిడ 3 గుణాలు, ఆ 3 గుణాల ద్వారా మళ్ళీ సృష్టి వస్తోంది. నువ్వేనమ్మా ఆ 3 గుణాలు అంటూ అక్కడ చెప్పుకున్నాం కదా. ప్రళయ ఉత్పత్త్యో విశ్వతేజస్సౌ ప్రాజ్ఞేన ప్రాజ్ఞేన ప్రాజ్ఞుని చేత విశ్వతేజసౌ విశ్వడు తేజసుడు అనే ద్వివచనం. తేజసౌ ద్వివచనం ద్వంద్వ సమాసం. విశ్వతేజసౌ రామలక్ష్మణవులగా విశ్వతేజసౌ అనే ఇద్దరు మీయేతే కొలవబడినారా ఇవా అన్నట్లుగా. ఎప్పుడండి వాళ్ళని కొలిచాడు? ప్రాజ్ఞుడు గారి నిద్రలో ఆయన ఏం కొలవట్లే, పడుకున్నాడు. అరే విశ్వతేజస్సులు ప్రవేశిస్తున్నారు కదయ్యా. ప్రళయ ఉత్పత్త్యో ప్రవేశ నిర్గమాభ్యాం. ప్రళయము రాత్రి అందు ప్రవేశిస్తున్నారు, ఉత్పత్త్యో మళ్ళీ పొద్దున్న అయ్యేసరికల్లా నిర్గమాభ్యాం. ప్రస్థేన ఇవ యవాహ్. ప్రస్థ కొంచెము, measure. Any measure you can call prastha. We can take an example of కొంచెం.
ప్రస్థేన మళ్ళీ తృతీయ విభక్తి, ప్రస్థము చేత, అంటే కొంచెము చేత, యవాహ్ యవల వలె, బార్లీ ధాన్యము గోధుమల వలె. ఏ విధముగా బార్లీ ధాన్యం గోధుమలు ఇటువంటి ధాన్యాన్ని కొంచెంలో ముందు లోపల పోసి తరువాత కొంచాన్ని ఎంటీ చేసి ముందు ప్రవేశము తర్వాత నిర్గమము చేస్తాము. ఇవా అంటూ ఒక ఉదాహరణ. ప్రస్థేన ఇవ యవాహ్. యవాహ్ అంటే యవలు. యవలంటే బార్లీ ధాన్యము గోధుమలు అన్ని చిరుధాన్యాలు కాయధాన్యాలు అవి. ఎవరు కొలుస్తున్నారు? ప్రాజ్ఞేన మీయతే. ఎవరిని కొలుస్తున్నారు? తేజసౌ మీయతే. ఎప్పుడు కొలుస్తున్నారు? ప్రళయ ఉత్పత్త్యో, అంటే ప్రళయమైనప్పుడు రాత్రి ఎప్పుడు, ఉత్పత్త్యో పొద్దున్నైనప్పుడు, మహాప్రళయమైనప్పుడు సృష్టి ఆవిర్భావమైనప్పుడు. మొదటిసారి ప్రవేశము రాత్రిపూట లేక ప్రళయమైనప్పుడు, మళ్ళీ ఉత్పత్తి అయినప్పుడు నిర్గమము లేక ప్రొద్దున్నయ్యేసరికల్లా నిర్గమం. ప్రవేశ నిర్గమాభ్యాం, ప్రవేశ నిర్గమాభ్యముల వలన, అంటే మళ్ళీ పంచమి విభక్తి. ప్రస్థేన అంటే కొంచెము చేత, ఇవా వలే యవాహ్ ధాన్యము మొదలైన. యథా వీ హ్యావ్ టు నౌ ఎక్స్టెండ్ ఇట్ టు ద ఓంకార. విశ్వతేజస్సులను ప్రాజ్ఞుడు గారు కొల్చేశారు. ఓకే, అర్థమైపోయింది. మరి ఓంకారం ఎలా కొల్చిందండి? ఓంకారంలో మకారం అకార ఉకారాలను ఎలా కొల్చింది? అదిగో చెప్తున్నాను చూడు. ఓంకార సమాప్త, ఓంకారము సమాప్తి అయిన పిదప పునఃప్రయోగే, మళ్ళీ ఓంకారాన్ని ఉచ్చరించేటప్పుడు ఓంకారం సమాప్తమైనప్పుడు ప్రవిశ్య, అంటే ఆ ఓ అనే అక్షరము మాలో ప్రవేశించింది. నిర్గచ్చత, మళ్ళీ నెక్స్ట్ ఓంకారం వచ్చినప్పుడు పునఃప్రయోగే నిర్గచ్చత ఇవా. ఏమిటండి ఇలాగా ప్రవేశ నిర్గచ్చత ఏంటవుతున్నాయి? అకారోకారవు విశ్వతేజసౌలగా అకారోకారములు, అకారోకారవు ద్వంద్వ సమాసము ద్వివచనము. మకారే మకారము నందు, మకారము నందు మితే అంటే కొలవబడుతున్నాయి, చేరుతున్నాయి. ఓకే. సుషుప్తస్థాన ప్రాజ్ఞ, సుషుప్తస్థాన ప్రాజ్ఞ చైతన్యం. సుషుప్తస్థాన ప్రాజ్ఞ అంటే ఆ వాడ పనికి మాలిన వాడు అనుకోకూడదు. సుషుప్తస్థాన ప్రాజ్ఞ చైతన్యము. రిమెంబర్, ద చైతన్య ఈజ్ ఇన్ అండ్ త్రూ ఆల్ ద త్రీ అవస్థ. విశ్వడు అనగానే విశ్వస్థాన, జాగ్రత్త స్థాన విశ్వ చైతన్యము, జాగ్రత్త స్థాన విరాట్ చైతన్యము. అలాగే స్వప్నస్థాన తైజస చైతన్యము, స్వప్నస్థాన హిరణ్య గర్భ చైతన్యము. యూ హ్యావ్ టు యాడ్ ద చైతన్య బికాస్ దట్ ఈస్ ద జెనరిక్ థింగ్. ది అదర్ విశేష విల్ గో అవే. సుప్త, ప్రాగ్, స్వప్న లేకపోతే జాగ్రత్త పోతాయి. ఏదైతే పోకుండా అధిష్టానంగా ఉంటుందో ద జెనరిక్ బ్యాక్గ్రౌండ్ చైతన్యం. ఇక్కడ ఈయన ఎవరు? సుప్తస్థాన ప్రాజ్ఞ అంటే ఆనందగిరి సేస్ యు టేక్ దట్ యాజ్ సుప్తస్థాన ప్రాజ్ఞ చైతన్య. ప్రాజ్ఞ చైతన్యం అనేది అన్ని అవస్థలు చైతన్య రూపాలయ్యా. మహాత్మా అవేవో పనికి మాల్యం అనుకోకు. జాగ్రత్త అవస్థ ఉపాధిక చైతన్యము. ద ఫస్ట్ వన్ ఈజ్ కాల్డ్ జాగ్రత్త అవస్థ ఉపాధిక చైతన్యము. రెండవది స్వప్నావస్థ ఉపాధిక చైతన్యము. మూడవది సుషుప్తి అవస్థ ఉపాధిక చైతన్యము. అలా రాసుకుంటే ఈ చైతన్యము ఇన్ అండ్ త్రూగా ఉన్నదని మరచిపోము, జ్ఞాపం ఉంటుంది. చైతన్యమే కాన్స్టెంట్గా ఉంది. ఆ జాగ్రత్త అవస్థ అనే ఉపాధి పోయింది, స్వప్నావస్థ అనే ఉపాధి తొలగిపోతుంది, సుషుప్తావస్థ అనే ఉపాధి తీసేస్తే ఉండేది చైతన్యము మాత్రమే. అది ఏ తురియము. వాట్ ఈజ్ ఉపాధి? ఉపాధి ఈజ్ ది కన్ఫైన్మెంట్. ఉపాధి ఈజ్ ది కండిషనింగ్. ఉపాధిగత చైతన్యం అంటే కండిషన్డ్ కాన్షియస్నెస్, ద యూనివర్సల్ కాన్షియస్నెస్, ద కండిషన్డ్ కాన్షియస్నెస్. ద కండిషన్డ్ కాన్షియస్నెస్ ఇన్ ద వ్యష్టి ఈజ్ కాల్డ్ జాగ్రత్త అవస్థ ఉపాధి చైతన్య. ఇన్ ద సమష్టి ఇట్ ఈస్ కాల్డ్ విరాడ్ కండిషన్డ్ కాన్షియస్. అలాగే స్వప్నావస్థ ఉపాధి చైతన్యము అంటే స్వప్నావస్థలో ఉన్న వ్యష్టి చైతన్యము. అదే లేక
ఆ విరాట్లో ఉన్నట్టు అక్కడ విశ్వంలో ఉన్నటువంటి హిరణ్య గర్భ చైతన్యం. ఉపాధిగత అంటే పరిచ్ఛిన్నమైనటువంటి చైతన్యం. బికాస్ ఆఫ్ ద ఉపాధి ఇట్ ఈస్ కండిషన్. దెర్ ఇస్ ఎ పార్ట్, దెర్ ఇస్ ఎ స్పేస్ ఇన్ దట్, వి సే పార్ట్ స్పేస్. వై? Because it's conditioned by the pot. Once you disown the pot or disentangle the pot, or భావమాత్రకంగా పాట్ లేదనుకుంటే ఈ పాట్ గత చైతన్యం, పాట్ గత ఆకాశం ఎలా మహదాకాశం, ఆ పరిచ్ఛిన్నత అనేటటువంటిది నీట్ కండిషన్స్ ఇట్ యాజ్ దో ఇట్ ఈస్ లిమిటెడ్. ఓకే. సుషుప్త స్థాన ప్రాజ్ఞ. ఎవడైతే ప్రాజ్ఞుడో సుషుప్త స్థానుడో సహా అతడే ఓంకారస్య మకార. వేరే మకారం ఏది కాదు, ఓంకారంలో ఉన్న తృతీయ మాత్ర అయినటువంటి మకారము అని స్పెసిఫిక్గా ప్రతిసారి ఓంకారస్య ఉకార, ఓంకారస్యాకార, ఓంకారస్య మకార, ఓంకారస్య ఉకార ప్రథమా మాత్ర, ఓంకారస్య ఉకార ద్వితీయా మాత్ర, ఓంకారస్య మకార తృతీయా మాత్ర అంటూ చెప్తూ వస్తారు. అంటే ఆయన అడుగుతారు, కేన సామ్యేన, బై వాట్ ఈక్వాలిటీ, బై వాట్ సిమిలారిటీ, ప్రాజ్ఞునకు మకారానికి ఏమిటి సిమిలారిటీ, ఇది ఆహా చెప్పబోతున్నాము. అత్ర అన్నారు. ఈ విషయమునందు, ఏ విషయమునందు, మకారమే ప్రాజ్ఞుడు అనే విషయంలో. నాకు చూస్తే మకారం అక్షరంలా కనబడుతోంది, ప్రాజ్ఞుడు అంటే నిద్రావస్థలా ఉన్నది. ఈ మకారం గారు ప్రాజ్ఞుడు అని ఒకటే అనమంటున్నారు. నాకేదో కన్ఫ్యూషన్లో ఉంది. ఈ విషయంలో సామ్యం చెప్పండి, సామాన్యం ఏమిటి? ఈదం గో చెప్తున్నాను. అది మితే అని ఉంది మంత్రంలో. మితిహి, మితేహి అంటే మితి వలన. మితి వలన అంటే కొలుచుట వలన, కొలిచేటటువంటి పద్ధతి, కొలుచుట అన్నట్లు. మితి అంటే మాననరా, మానం అంటే కొలవడనరా. మీయేతే ఇవహి మితి, మీయేతే ఇవహి అన్నట్లు. ఓకే. నువ్వు మీయేతే అనేన ఇది మితి. అనేనా దేని చేత మీయేతే కొలవబడుచున్నదో అది మితి. దేని చేత కొలవబడుచున్నదో అది మితి. మీయతే కాదు, మీయేతే అనే ఉండాలి. కరెక్ట్గా రాసుకోండి. ఎందుకు? ద్వివచనం అయినప్పుడు మీయేతే అనే ఉండాలి. ఇది భావకర్మణి అంటే ప్యాసివ్ వాయిస్లో ఉంది, ద్వివచనంలో. ప్యాసివ్ వాయిస్ ద్వివచనంలో మీయేతే అని వస్తుంది. మా అనే ధాతువునకు కొలుచుట, టు మెషర్ అని అర్థం. మా అనే ధాతువుకు కొలుచుట, టు మెషర్ అని అర్థం. దాని తాలూకా ప్యాసివ్ వాయిస్ అంటే కొలవబడుచున్నది అంటున్నాం కదా, అంచేత ఏంటంటే ప్యాసివ్ వాయిస్. మీయేతే అనేన ఇది మితి. అది తృతీయ వ్యుత్పత్తి. అనేనా అన్న అంటే దాని చేత అంటున్నాం కదా, అంటే తృతీయ వ్యుత్పత్తి. దాని చేత దేని చేత కొలవబడును అది అంటే కోలపాత్ర. కొంచెం ప్రస్తేన ఇవ యవ ఇవ యవాహ్, కొలుస్తున్నప్పుడు కొంచెంలో బార్లీ ప్రవేశించి నిర్గమించినట్లుగా. ప్రస్థ అంటే మెషరింగ్ జార్, మెషరింగ్ వెసల్. కొంచెం అనుకోండి. ప్రస్థేన ఇవ యవాహ్ అన్నాం. విశ్వతేజసౌ ప్రాజ్ఞేన, విశ్వతేజస్సులు ప్రాజ్ఞేన ప్రాజ్ఞుని చేత, ప్రళయోత్పత్త్యో ప్రవేశ నిర్గమాభ్యాం, విశ్వతేజస్సులు ప్రాజ్ఞునిలో, అలాగే ప్రళయము ఉత్పత్తి అయినప్పుడు ప్రాజ్ఞుని చేత ప్రవేశము చేస్తున్నాయి, నిర్గమము కూడా చేస్తున్నాయి. అదే చెప్తున్నారు. ప్రళయోత్పత్త్యో సుషుప్తిలోకి పోవడము ప్రళయము, మళ్ళీ జాగ్రత్తలోకి రావడము ఉత్పత్తి. ఎవరు? విశ్వతేజస్సు. ఎవరి చేత? ప్రాజ్ఞుని చేత. ప్రాజ్ఞేనా ప్రాజ్ఞుని చేత. ఎవరు కొలవబడుతున్నారు? విశ్వతేజస్సులు. ఎవరి చేత కొలవబడుతున్నారు? ప్రాజ్ఞుని చేత. ఏ విధంగా కొంచెం చేత బార్లీ కొలవబడుతోందో, కొంచెం మితి, ఆ కొలవబడేటటువంటి వస్తువు ఏది మీయతే అనేనా అనేది కొంచెము, ఆ కొలవబడేటటువంటిది బార్లీ. అలాగే ఇవ ప్రస్తేన ఇవ యవా, కొంచెం చేత ఎవలవలే. అంటే కొంచెము చేత అంటున్నారు కదా, మళ్ళీ తృతీయ విభక్తి అంటే కారణోత్పత్తి.
అలాగే విశ్వతేజసౌ ప్రాజ్ఞేన మీయతే ఇవ హి యాజ్ దో మెషర్డ్ విశ్వతేజసౌ ప్రాజ్ఞేన ప్రాజ్ఞను చేత విశ్వతేజస్సులు కొలవబడుతున్నారా అన్నట్లు మా అనే ఒక ధాతు ఉన్నది. ఈ మా అనే ధాతువు కొలుచుట, టు మెషర్ అని అర్థం. నేను కొలిచి తిని అన్నప్పుడు యాక్టివ్ వాయిస్, నాచే కొలవబడినది అంటే ప్యాసివ్ వాయిస్. అంటే భావకర్మణి, భావకర్మణిలో ద్వివచనంలో మీయేతే అని వస్తుంది. భావకర్మణి ప్యాసివ్ వాయిస్. అష్టాధ్యాయులకు పోయి మా అనే ధాతువు చూసి కర్మణి ప్రయోగం తీసుకుని భావకర్మణిలో మీయేతే ద్వివచనానికి ఉందో లేదో చూసుకోండి, మీకే తెలుస్తుంది. మీయేతే ఇవహి విశ్వతేజసౌ, విశ్వతేజస్సు మళ్ళీ ద్వివచనం. ప్రాజ్ఞన అనేటటువంటిది కరణ ఉత్పత్తి, కారణ ఉత్పత్తి కాదు, కరణ ఉత్పత్తి. కరణం అంటే తృతీయ విభక్తి, తృతీయ విభక్తి. ఓకే. ప్రళయోత్పత్త్యో, మహాప్రళయం అని తీసుకుంటే విరాట హిరణ్య గర్భులు కారణ ఈశ్వరులో ప్రస్థేన కొలపాత్రయందు ప్రవేశ, ప్రవేశించుట, నిర్గమ బయటకు నిర్గమించుట, నిర్గమాభ్యాం ప్రవేశించుట నిర్గమించుట వలన అనర్థం. ఇవా వలే యథా ఓంకార సమాప్త, అదే విధముగా ఓంకారానికి ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఓంకారం ముగిసిందో, ఓంకార ఉచ్చారణ సమాప్తమైనదో, ఓంకార సమాప్త అంటే ఓంకార ఉచ్చారణ సమాప్త, ఆ ఊ అనేటటువంటి రెండు అక్షరములు మాలో కలుస్తున్నాయి. ఆవు కలిపితే ఓ, ఓం ఆ మకారంలో కొలవబడుతుంది. పునఃప్రయోగేచ, మళ్ళీ ఓంకారం తిరిగి ప్రయోగించినప్పుడు, ఉచ్చరించినప్పుడు ముందు లోపలికి మకారంలో గడిపోయి మళ్ళీ బయటకి వస్తున్నాయి అన్నట్టున్నాయి. ప్రవిశ్య నిర్గచ్చత, ప్రవిశ్య ప్రవేశించి, నిర్గచ్చత బయటకు వస్తున్నాయి. ఇవా వలే ఏమిటి? అకారోకారౌ, అకార ఉకారములు ద్వంద్వ సమాసము ద్వివచనము. మకారే మకారమునందు ప్రవేశించి నిర్గమిస్తున్నాయో ఏమిటి? అకారౌకారౌ ఆవులు, ఎందులో? మకారే మకారములు. ఇంకా భాష్యం. అపీతేవా, మొదటి సామ్యం ఏమిటి? మితి, మితేహి అన్నారు. ఆ మితి అంటే తెలుసు. అపీతేవా, అపీతి అప్యయ ఏకీభావ అని రాశారు. ఓంకారోచ్చారణే అంత్యే అక్షరే ఏకీభూతౌ ఇవ అకారోకారం తథా విశ్వతేజసౌ సుషుప్తికాలే ప్రాజ్ఞే అతో వా సామాన్యాత్ ఏకత్వం ప్రాజ్ఞమకారయోః. విద్వత్ ఫలం, ఈ ఉపాసన కొనుకొని ఫలం చెప్తున్నారు. మినోతి హవై ఇదం సర్వం జగద్ యథాత్మ్యం జానాతి ఇత్యర్థః. అపీతి చ జగత్కారణాత్మ భవతి ఇత్యర్థః. అత్ర అవాంతర ఫలవచనం ప్రధాన సాధన స్తుత్యర్థం అంటూ ఎండ్ చేశారు భాష్యం. చూద్దాం. అపీతేహ్వా, డిజల్యూషన్ గ్రౌండ్. అపీతి అంటే విలయస్థానము, డిజల్యూషన్ గ్రౌండ్ లయస్థానము. స్థానం అనేది అధికరణం కదా, అంది దేని యందు లయమవుతాయో ఆ స్థానము. దేని యందు అంటున్నాం కాబట్టి అధికరణ సప్తమి అంటారు. అపీతి అంటే అంటే అనగా అప్యయ అని రాశారు ఆయన. అపీతి అంటే అప్యయ రాసుకో. అప్యయం అంటే ఏమిటి? అప్యయ అంటే అప్యయం. అపీతి అంటే అపీతి అంటే అప్యయం రా. అప్యయం అంటే ఏమిటి? ఏకీభావ, ఒకటి అవడం, విలయము, మర్జర్. అపీతి అనగా అప్యయము, అప్యయము అనగా ఏకీభావము, ఏకీభావం అనగా ఒకటవడము, విలయం, మర్జర్. దేంట్లో ఏది విలయం అవుతుంది? వాట్ ఈస్ గోయింగ్ టు మెర్జ్ ఇన్ టు వాట్? నిన్న కాఫీలో షుగర్ మెర్జ్ అవుతున్నట్టుగా మేము ఏదో చెప్తున్నారా? ఏదైనా నాట్ షుగర్ ఇన్ టు ద కాఫీ. ఆ అండ్ ఊ ఇన్ మా అనేటటువంటి ఆఖరక్షరంలో, ఓంలో ఉన్న ఆఖరక్షరము మకారం. మొదటి రెండు అక్షరాలు కలిపితే ఓ. ఈ ఓ అనేది ఆఖరక్షరమైన మకారంలో కలుస్తుంది. అందులో ఏకీభావం పొందుతుంది, విలయం పొందుతుంది, అప్యయం పొందుతుంది, అపీతి అవుతుంది. ఏమిటి? అకారోకారౌ,
నాట్ షుగర్ మెర్జింగ్ ఇంటూ కాఫీ. ఇట్ ఈస్ అకార ఉకారౌ, అకార ఉకారములు ద్వంద్వ సమాసము ద్వివచనం. అకారోకారములు అంత్యే అక్షరే ఏకీభూతవు. అంత్యే చివరనున్న అక్షరే అక్షరమునందు. అంత్యే అక్షరే, అంత్య అనేది సప్తమియే, అక్షరే అనేది సప్తమియే. అంత్యే అక్షరే ఏకీభూతౌ, ఆఖరి అక్షరమునందు విలీనమవుతున్నాయి. ఏమిటా ఆఖరి అక్షరము? మకారం ఆఖరి అక్షరం. వెన్ వెన్ దే ఆర్ గెటింగ్ ఇన్ టు మకార, ఓంకార ఉచ్చారణేహి, ఓంకారం ఉచ్చరించే సమయంలో, అంతంలో, సమాప్త ఆ ఓంకార ఉచ్చారణ సమాప్తి సమయంలో అకార ఉకారాలు మకారంలో కలుస్తున్నాయి. తథా అదే విధముగా విశ్వ తేజసౌ, విశుడు తేజసుడు ద్వంద్వ సమాసము ద్వివచనము. ఎప్పుడు? ఇన్ వాట్? సుషుప్తి కాలే, సుషుప్తి సమయమునందు. ఇందక్కడ ఓంకార ఉచ్చారణ సమాప్త సమయమునందు, ఇక్కడ సుషుప్తి కాలమునందు. ప్రాజ్ఞే, ప్రాజ్ఞుని యందు అధికరణ సప్తమి. అదే విధముగా సుషుప్తి కాలంలో విశ్వ తేజస్సులు ప్రాజ్ఞునిలో ఉన్నారు. అత అందువలన సామాన్య వా అంటే యు టేక్ దిస్ సామాన్య ఆర్ దట్ సామాన్య, వెదర్ యూ టేక్ మిత ఆర్ యూ టేక్ అపీతి, ఐ హ్యావ్ నో ప్రాబ్లం. వా అంటే యూ కెన్ టేక్ ఎనీ వన్ ఆర్ టూ ఆఫ్ ది సామాన్యాస్. అతో వా సామాన్యాత్ ఏకత్వం ప్రాజ్ఞమకారయో. ఎందువలన ప్రాజ్ఞుడు మకారము సమానము, ఏకత్వము. ఎందుకు ఏకత్వము? రెండు సామ్యములు. మొదటి సామ్యం మనం ఏం చెప్పారు? అకారమకారయో అతో వా సామాన్యాత్ ఏకత్వం ప్రాజ్ఞమకారయో. మితి అనేటటువంటి మొదటి సామ్యము, అపీతి అనేటటువంటిది రెండవ సామ్యం. అందువలన అతోవా, అందువలన ప్రాజ్ఞమకారయో, ప్రాజ్ఞమకారములకు సామాన్యాత్ సమానత్వము వలన ఏకత్వం సిద్ధించింది. వా అంటే ఏదర్ యు టేక్ ద మితి ఆర్ యు టేక్ ద అపీతి, ఐ హ్యావ్ నో డిఫికల్టీ. ఎయిదర్ వే ఇట్ ఈస్ దేర్, సేమ్ ఓన్లీ. అపీతి విలయము అనేది రెండవ సామ్యం. మొదటి సామ్యం ఏమిటి? నీతి, కొలవబడటము. ఈ కారణాల వలన ఏకత్వం సిద్ధించింది. ఆ ఏకత్వాన్ని ఉపాసించిన వారికి ఫలం చెప్పాలి కదా. ఇక తద్వత్ ఫలం, ఆహా విద్వత్, విద్వాంసునకు అంటే ఉపాసకునకు ఫలం, ఆహా ఫలము చెప్పబడు. ఇక్కడ విద్య అంటే ఉపాసన, విద్వత్ అంటే ఉపాసకుడు. విద్వత్తునకు ఉపాసన చేసేవారికి ఫలం చెప్తున్నాము. ఎందుకు ఫలం చెప్పాలి? మితి అని ఒక ఉపాసన చేశాడు, అపీతి అని ఉపాసన చేశాడు. మితికో ఫలం చెప్పాలి, అపీతికో ఫలం చెప్పాలి. ఏమిటా ఫలాలు చెప్తున్నారు అవి. మినోతి హవై ఇదం సర్వం. మినోతి అంటే కొలుస్తాడు, కొలిచివేయును. దేన్నండి కొలుస్తాడు? అంటే ఉన్న టేబుల్ని, లేకపోతే వాళ్ళ రూమ్ దొరకడేమో. సర్వం ఇదం మినోతి, ప్రపంచాన్ని అంతటినీ కొలిచిస్తాడు. వాట్ డస్ దట్ మీన్? ప్రపంచాన్ని అంతటినీ కొలిచిస్తాడు అంటే చక్కగా అంచనా వేస్తాడు. అన్ని పరిస్థితులను అవగాహన చేసుకొని తదనుగుణంగా వర్తిస్తాడు. అంటే ప్రపంచాన్ని అంచనా వేయడం అంటే ఏమిటి? ప్రపంచ సారం ఏమిటో తెలుసుకోవడం. ప్రపంచ సారం ఏమిటి? ప్రపంచ సారం ఈశ్వరుడుగా. ఈ ప్రపంచమంతా ఈశ్వరుని సృష్టినే కదా. ఈశ్వరుడు సర్వజ్ఞ, సర్వవిత్తు, అన్నిటికీ యోని అని చెప్పుకున్నాం కదా. ఆ ఈశ్వరుడు సర్వము, ఆ ఈశ్వరుని విలాసము అని తెలుసుకుంటాడు. ఎలా తెలుసుకుంటాడు? జగత్ యాథాత్మ్యం, జగత్యాధ్యాత్మం. త్యా అని వచ్చింది. జగత్తు యా కలిపితే జగత్యా, జగత్యాథాత్మ్యం అని ఉంది. విడగొట్టుకుంటే జగత్ యాథాత్మ్యం జానాతి. జగత్తు యొక్క యాథాత్మ్యం, యథాతత్వాన్ని, యథార్థ రూపాన్ని తెలుసుకుంటాడు. జగత్తు యొక్క యథార్థ తత్వాన్ని తెలుసుకుంటాడు. జగత్తు యొక్క యథార్థ తత్వం ఏమిటి? జగత్ అంటే ఈశ్వరుడు. ఓహో, జగత్ అంటే నేనున్నాను, జగత్తు ఇంకా అద్వైతం ఉన్నది. జగత్తు యొక్క యథార్థ స్వరూపం సర్వం కల్విదం బ్రహ్మ, మొత్తం అంతా జగత్ స్వరూపం అంతా ఈశ్వరుడు అంటూ తెలుసుకుంటాడు. జానాతి ఇతి, ఈ విధముగా తెలుసుకుంటాడు అని అర్థం. ఏమని తెలుసుకుంటాడు?
ఏషః ఈశ్వరుడు, సర్వేశ్వర ఏషః ఈశ్వరుడు, సర్వజ్ఞః అన్నీ తెలిసినవాడు, ఏషః ఇతడు ఎక్కడో ఉన్నవాడు కాడు, ఆంతర్యామి నాలో ఉండి నన్ను నడిపిస్తున్నటువంటి శక్తి, ఏషః యోనిః సర్వమునకు ఆరిజనం, సర్వస్య ప్రభవాప్యయ భూతానాం అని తెలుసుకుంటాడు. ఇదే జగత్ యాథాత్మ్యం జానాతీతి అంటే అర్థం. అంటే ఏమిటి? జగత్తు యొక్క పరోక్ష జ్ఞానాన్ని తెలుసుకుంటాడు. మరి ప్రత్యక్ష జ్ఞానం ఏమిటండి? ఆ జగత్తే నేను, ఆ ఈశ్వరుడే నేను అనేది ప్రత్యక్ష జ్ఞానం. జగత్తే నేను, ఈశ్వరుడు అంటూ వేరే లేడు, ఈశ్వరుడే నేను, నేనే ఈశ్వరుడు, ఇన్ఫాక్ట్ ఈశ్వరుడు నేను రెండు బ్రహ్మమే అని తెలుసుకోవడం ప్రత్యక్ష జ్ఞానం. ఇక్కడ ఈశ్వరుని తెలుసుకుంటాడంటే పరోక్ష జ్ఞానాన్ని, జగత్తుని తెలుసుకుంటాడు. జగత్తు నేనే అనేటటువంటి ప్రత్యక్ష స్వరూప తురీయ జ్ఞానం ఇంకా కాదు. ఇట్ ఈస్ ఓన్లీ ఎ సెమీఫైనల్ అండ్ నాట్ ఫైనల్ యాజ్ ఎట్. Jagat is equal to Ishwarudu, but this Jagat has got all the names and forms, and I take the Ishvara along with the names and forms. Apiti cha Jagat Karanatma Bhavati. ఈ అపీతి అనేటటువంటి దాని వలన జగత్ కారణాత్మ అవుతాడు. జగత్తుకి ఎవరు కారణాత్మ? కార్యాలు, జగత్తంతా కార్యం. జగత్తు కారణాత్మేయుడు ఈశ్వరుడు, కారణ శరీరం ఈశ్వరుడు, విశ్వతేజస్సులకు కారణుడు ప్రాజ్ఞుడు, అలాగే సమష్టి దీనికి కారణం ఈశ్వరుడు. ఈశ్వరుడు జగత్ కారణాత్మ. జగత్తులో ఉండేటటువంటి ఈ హిరణ్య గర్భుడు, విరాట్, మిగతా వాళ్ళందరూ, వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా కార్యాలు. ఈశ్వరుడు కారణము, జగత్ కారణాత్మ. అంటే జగత్ కారణాత్మ భవతి అన్నారు. అంటే లయము అనేటటువంటి దీని వలన ఈశ్వరునితో లయం చెందుతాడు. అంటే హిరణ్య గర్భ బ్రహ్మ లేక ఈశ్వర స్థానాన్ని పొందుతాడు. జగత్ కారణాత్మ. అత్ర అవాంతర ఫలవచనం ప్రధాన సాధన స్తుత్యర్థం. ఏమిటండి ఇది? మీరు మాండూక్యం అన్నారు, జ్ఞానం అన్నారు, ఉపాసనలు మొదలు పెట్టారు, ఉపాసనలు చెప్పేస్తున్నారు, ఫలాలు చెప్పారు. రే వర్రీ అయిపోకురా నాన్న. ఇవి అవాంతర ఫలవచనం. ఇంటర్మీడియరీగా ఏవో కొన్ని ఫలాలని ఈ మార్గంలో లేని వాళ్ళని తీసుకొచ్చి అలా నిధిధ్యాసన వైపు నడిపించడానికి అవాంతర ఫలవచనంగా అత్ర అంటే ఈ విషయంలో, ఏ విషయంలో? విశ్వడు ఈజ్ ఈక్వల్ టు అకారము, తేజస్సుడు ఈజ్ ఈక్వల్ టు ఉకారము, ప్రాజ్ఞుడు ఈజ్ ఈక్వల్ టు మకారము. ఈ మూడు ఏకత్వ ఉపాసన, మూడిట్లో ఏకత్వాన్ని ఉపాసించండి, ఫైనల్గా ఈశ్వరుని లయాన్ని పొందండి అనేటటువంటి అవాంతర ఫలవచనము అత్ర ఈ విషయముల యందు, అంటే ఈ మూడు ఉపాసనల యందు అవాంతర ఫలవచనాలు ఏమేమి చెప్పామో అక్కడ ఆప్తి, తర్వాత ఏమోను ప్రాధాన్యము, అందరికన్నా గొప్పవాడు అవుతాడు, ముఖ్యమైన వాడు అవుతాడు. రెండోది ఉత్కర్ష, లేకపోతేనేమో ఆయన ఉభయత్వము ఉండి శత్రుత్వం లేకుండా ద్వేషం లేనివాడిగా ఉంటాడు. ఎవరి చేస్తా ద్వేషించబడడు. లేకపోతే ఇక్కడేమో మితి, అంటే సర్వాన్ని కోల్చేస్తాడు, అంటే ప్రపంచాన్నంతా చక్కగా అంచనా వేస్తాడు. లేకపోతే ఆయనేమో ఈశ్వరునిలో లయమవుతాడు. జగత్ కారణాత్మ భవతి, జగత్ యాదాత్మ్యం జానాతి అనే ఈ ఫలాలు చెప్పాం కదా, ఇవన్నీ అవాంతర ఫలములు. అవాంతరము అంటే నాట్ ఫైనల్, ఇంటర్మీడియరీ స్టెప్స్. ఇది మోక్షం కాదు. ఎందుకు ఏమని చెప్పారు? ప్రధాన సాధన స్తుత్యర్థం. ప్రధాన సాధన ఏమిటి? తురియాన్ని పొందడం. తురియాన్ని పొందడానికి ఒక మార్గం ఇలా ఉంటుంది. ఇవన్నీ చేస్తే చిత్తశుద్ధి వల్ల అక్కడికి వెళతావు అని వీటిని స్తుతి చేయుటకు, వీటిని గ్లోరిఫై చేయడానికి. అర్థవాదము ఆపేక్షిక మోక్షమునకు దారిని స్తుతించుటకరు. ఆపేక్షిక మోక్షం కాదు, ఆత్యంతిక మోక్షమునకు దారి. ఇది ఆపేక్షికం కదా, ఆత్యంతిక మోక్షమునకు దారిని స్తుతించడానికి. ఉపనిషత్తు యొక్క గమ్యము ఇది కాదు అని చెప్తున్నారు ఆయన. అలా చెప్పడం. యాథాత్మ్యం ఇది జానాతి, జగద్ యాథాత్మ్యం ఇది జానాతి, పరోక్ష ఈశ్వర జ్ఞానం భవతి. జగత్ యథార్థతత్వం జానాతి. యథార్థతత్వం జానాతి. ఈశ్వరునిలో విలయమన ఏకది ఆపేక్షిక అమృతత్వము.
ఆత్యంతిక అమృతత్వము కాదు. శంకరాచార్య ఈజ్ యాడింగ్ ఎ స్మాల్ నోట్ హియర్ ఈ లాస్ట్ సెంటెన్స్. ఏమిటి? ఇండిపెండెంట్ ఉపాసన ఇస్ నాట్ ది పర్పస్ ఆఫ్ ద ఉపనిషత్. దట్ ఈస్ నాట్ ద టీచింగ్ ఆఫ్ ద ఉపనిషత్. Upasana is not the primary aim of this teaching. Wait for the 12th mantra. You get the final answer of the Upanishad. అత్ర అంటే ఈ 3 ఓంకార మాత్రల ఏకత్వ ప్రతీక ఉపాసనల యందు వాటి ఫలముల విషయంలో అత్ర అవాంతర ఫలవచనం ప్రధాన సాధన స్తుత్యర్థం. మాండుక్యముక తాత్పర్యము అవాంతర ఫలం చెప్పడం కాదు, ప్రధాన సాధనాన్ని బోధించాలి. అది 12వ మంత్రంలోను 7వ మంత్రంలో చెప్పిన దాని తాలూకా అక్కడ ఫైనల్ ఆన్సర్ 12వ మంత్రంలో వస్తుంది. అదే మాండుక్యం యొక్క తాత్పర్యము. అవాంతర ఫలవచనం ఆపేక్షిక ఫలము. ఉపాసనలకు ఫలం చెప్పారు. ఇవి సాపేక్షికము, ఆపేక్షికము, ఇంటర్మీడియరీ, అవాంతరము, నిరపేక్షము కాదు, నిరతిశయము కాదు, నాట్ అబ్సల్యూట్, నాట్ సాకాష్ట సపరాగతి. ఇవన్నీ మోర్ అర్థవాదము. తత్ర అత్ర ఇక్కడ తాత్పర్యం నాస్తి అంటే వీటిని బోధించడం తాత్పర్యం లేదు. అర్థవాదం కోసమే ఈ ఉపాసనలు నిష్కామంగా చేయబడ్డాయి. ప్రధాన సాధనం ఏమిటి? మోక్ష సాధన. దాన్ని స్తుత్యర్థం, స్తుతి చేసి చెప్పుట అనే ప్రయోజనము. అర్థం అంటే ప్రయోజనము కొరకై. అర్థవాదము ఆత్యంతిక మోక్షమునకు దారి చూపిస్తుంది అని చెప్పడానికి. ఆత్యంతిక మోక్షానికి ఇది ఒక రోడ్వే, గేట్వే టు, ఇది ఉపనిషత్తు యొక్క ఫైనల్ గమ్యం కాదు అంటూ ఇక్కడ ముగిస్తున్నారు. ప్రశ్నోపనిషత్తులో 5వ మంత్రంలో మకారాన్ని ఉపాసించమని చెప్పారు. యహ పునరేతం త్రిమాత్రేణ ఓమిత్యైనైవ అక్షరేణ పరం పురుషం అభిధ్యాయీత అంటే 3 మాత్రతో అకార ఉకార మకారాలుగా 3 కలిపినటువంటి దానిగా చేస్తే స తేజసి సూర్యే సంపన్న, తేజోమార్గమైనటువంటి సూర్యుని చేత సంపన్నుడై యథా పాదోదర త్వచ వినిర్ముచ్య, ఏ విధముగానైతే ఒక పాదోదరం ఒక పాము తన కుబుసాన్ని విడిచిపెట్టేస్తుందో ఏవం హవై ఇతడు కూడా స పాప్మానా విముక్త, పాపములన్నింటినీ కుబుసాన్ని వదిలేసి సామభి దేవతల చేత ఉన్నీయతే మీద లోకాలకి వెళ్తాడు. ఏ లోకం? బ్రహ్మలోకం. బ్రహ్మలోకం అంటే ఈశ్వరునితో ఐక్యం. స ఏ తస్మాత్ జీవఘనాత్ అక్కడ జీవఘనమైనటువంటి పరబ్రహ్మను పరాత్పరం పురుషయం పురుషం ఈక్షతే అంటే ఆ బ్రహ్మలోకం జరిగిన తరువాత ఆయన ఆత్యంతిక మోక్షమైనటువంటి ఆ పురుషుణ్ణి చేరడానికి ప్రయత్నం చేయడానికి అవకాశం వస్తుంది. తదైతౌ శ్లోక భవతి. ఇక్కడ శ్లోకాలు ఉన్నాయి. ఎవరైతే 3 మాత్రలతో కూడిన ఈ అక్షరమైన ఓంకారాన్ని సమష్టి కారణ ఈశ్వరునిగా ప్రగాఢంగా ధ్యానం చేస్తారో అతడు ప్రకాశవంతమైన సూర్యలోకాలను సూర్యో సంపన్నో భవతి. అంతేకాదు పాము ఎలా తన కుబుసాన్ని యదా పాదోదరం త్వచ వినిర్ముక్త ఆ విధంగా విడిచిపెడుతుందో అదే విధంగా తన పుణ్యపాపాల నుండి బాడినవాడు అవుతాడు. అంతేకాదు సామవేద దేవతల చేత సామవేద మంత్రబలంచే హిరణ్యగర్భ బ్రహ్మలోకానికి కొనిపోబడతాడు. అతడు సకల జీవుల సమావేశ రూపము మరియు సర్వాతిశయ అయినటువంటి హిరణ్యగర్భ స్థానాన్ని మించినటువంటి సర్వాధిష్టమైనటువంటి సకల ప్రాణులలో ఉన్న నిర్గుణ పరబ్రహ్మని చూడడానికి అవకాశం ఉంటుంది. తెలుసుకుంటాడు అంటే ఒక దారి దొరుకుతుంది. ఈ విషయం గురించి 2 శ్లోకాలు ఉన్నాయి. ఇక్కడ కూడా అదే చెప్పారు. హిరణ్యగర్భ బ్రహ్మస్థానం అన్నా లేకపోతే ఈశ్వరునిలో లయమన్నా ఒక్కటే. సర్వే వేద యత్పదమామనంతి తపాంసి సర్వాణి చ యద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి. ఓం ఇత్యేతత్.